M3 సాయి. ఇది M3 సాయి. అసలు ఏంటిది M3 సాయి? ఇది ఫ్రీస్టైల్ బెటా, లైట్ తీసుకో, నీకు ఎందుకు టెన్షన్, లైట్ తీసుకో. వింటూ ఉండు, చూస్తూ ఉండు, చూస్తూ ఉండు, వింటూ ఉండు. మొత్తం నేను సెట్ చేస్తున్నా, ర్యాప్ లో మ్యాప్ ని గ్యాప్ లో మొత్తం సెట్ చేస్తున్నా. యు కాల్ మీ M3 సాయి. ఇప్పటికి ఈ ఇన్ని సంవత్సరాలలో ఎన్ని సాంగ్స్ రాశారు అందాజా? రాసిన ఒక 17-18 సాంగ్స్ రాసిన. మంచి సినిమాలకు కూడా చేస్తున్నా నేను. అవునా? మన కింగ్డమ్ సినిమా, మన కన్నప్ప సినిమాకి ఓకే చేస్తున్నా, దానికి కూడా చేస్తున్నా. మంచిగానే చేస్తున్నాం. ఓకే గుడ్. మీరు ఇప్పటికీ ఒక 3-4 సాంగ్స్ మీరు పాడారు, కానీ అన్నిట్లలో తెలియకుండానే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. ఎక్కడుంది న్యాయం అసలు, ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది న్యాయం అసలు, ఎక్కడుంది న్యాయం. చేతకాని సీఎం ఉంటే రాష్ట్రం అంతా ఆగమే, ఆడదాని చావు చూసి మూసుకుంది చిత్తమే. చరిత్రలే సృష్టించిండ్రు, చరిత్రలే చేంజ్ అయినాయి కలం వల్ల. ర్యాప్ అందరినీ మంచిగా ఉంటుందని కాదు, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. అవునవును. ఈ ర్యాప్ 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 ఏంటి ర్యాప్ అసలు, ఏంటిది ర్యాప్ అని ఇవ్వని చక్క తెలియదు అన్న. లైఫ్ మొత్తం కొంచెం స్పాయిల్ అయ్యే టైంలో నాకు కొంచెం ఆలోచన వచ్చింది. ఆ టైంలో నేను 2019లో స్టార్ట్ చేసిన. ఆ రోజు ఆలోచించిన తర్వాత ఒక 1 year తర్వాత మొత్తం డిసైడ్ చేసుకొని పాటలు పాడదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాప్ అంటే దీని వెనక మోసం ఉంటుంది అన్న. ఇంకా మొత్తం మోసమే ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే రాస్తూ ఉంటాయి, దాంట్లో మజా వేరే ఉంటుంది అన్న. నేను జనాల కోసం ఒక పాట తీసిన, మధ్య తరగతి ఓని ఓలే అన్న, దారియాలు తీసిన 10,000 పోయింది 12 రోజులలో. అరే ఇదేం పర్సన్ అయిపోయినా నేను అప్పుడు ఇంటర్మీడియట్లో ఆపోజిట్ స్కూల్లో ఒక ఆమె సంథింగ్ మోనికా అని చెప్పేసి ఒక పిల్లి ఉండే. మరి అమ్మకి వినపెట్టినా? సారీ, ఆ పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. సో ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు మన దగ్గర ఒక చిన్న టాస్క్ ఉందన్న. టాస్కా? నేను అనుకుంటున్నా ఈరోజు మన ఇద్దరం చిల్ అవుతాం. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చిల్ అవుతారు. చిల్లేదాం, తర్వాత గుమ్మ కూడా. హాయ్ అందరికీ నమస్కారం, సత్ శ్రీ అకాల్, వనక్కం. నేను మీ శ్రీలం శ్రీధర్. ఈరోజు అసలీ అవాజ్ ఈ ఎపిసోడ్లో మన గెస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతాం, నో ఇంట్రడక్షన్, డైరెక్ట్. హలో, హాయ్ అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? నైస్, ఫైన్, సూపర్ సూపర్. ఓకే, మన దాంట్లో ఎట్లుందంటే మీరు ఏడికెళ్ళి వచ్చారు, మీరు ఏంటిది, మీ పేరు, ఇదంతా ర్యాప్లో ఫ్రీ స్టైల్లో చెప్పాలి. ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మీ పేరు, మీ ప్రస్తావన మొత్తం మీరు ఏం చెప్పాలనుకుంటారు అని స్టార్టింగ్లో మినిమం 8 lines 4 lines ఏందన్నా కానీ ఫ్రీ స్టైల్లో మీరు ఏది చెప్పాలనుకుంటే చెప్పండి మా ఆడియన్స్కి. రెడీయా? ఓకే, డన్. ట్రై మ్యూజిక్. అంత పర్ఫెక్ట్ రాదు కానీ ట్రై చేస్తా. ఓకే, మ్యూజిక్. చెక్ ఇట్ అప్ M3 సాయి ముందుకొస్తే. చెక్ ఇట్ అప్ వచ్చేస్తాం గ్యాప్ లా, మేము ఏడున్నా కానీ మ్యాప్ లా. అండర్ గ్రౌండ్ హిప్ హాప్ నంతా ఊపేస్తున్న జోన్ లా. బాలేజ్ నగర్ బాయ్స్ నాది ఎట్లుంది చల్కాక, మొత్తం అంతా ఊపేస్తున్నా అసలీ అవజూడిగా. మాకు మీదికి వచ్చేసిన నేను వన్కి నా సైక్ కదా. సిద్దిపేట రెడ్లాట్ ఏరియా ఏపిస్తాను వచ్చే కాక, నాదంతా సిద్దిపేట, నేనుంటా లోకల్ బెట. హైదరాబాద్ ఈ సిటీ అంతా ఊపేస్తున్నా తెలుగు ర్యాప్. అందరూ అంటున్నారు M3 సాయి, గల్లీల పోరలు అంటారు ఏమంటారు బాయ్, అందుకనే M3 సాయి. ఇది ఫ్రీస్టైల్ బెటా, లైట్ తీసుకో, నీకు ఎందుకు టెన్షన్, లైట్ తీసుకో. వింటూ ఉండు, చూస్తూ ఉండు, చూస్తూ ఉండు, వింటూ ఉండు. మొత్తం నేను సెట్ చేస్తున్నా, ర్యాప్ లో మ్యాప్ ని గ్యాప్ లో మొత్తం సెట్ చేస్తున్నా. యు కాల్ మీ M3 సాయి. వా అన్న, చిల్ ఉందన్న, ఫుల్ నెక్స్ట్ లెవెల్ చిల్. అన్నని పాడ్కాస్ట్ చేస్తున్నట్టుంది. నేను అనుకుంటున్నా ఈరోజు మన ఇద్దరం చిల్ అవుతాం. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చిల్ అవుతారు. చిల్లేదాం, తర్వాత గుమ్మ కూడా. డన్. ర్యాప్లో గుమ్ అవుతాం. ఓకే, మీ పేరైతే చెప్పేసారు. M3 సాయి. M3 సాయి, సిద్దిపేట్. ఓకే, సిద్దిపేట అంటే మనం పుట్టిందానే, మొత్తం ఉన్నదంతా లోకల్ హైదరాబాద్. అన్న డైరెక్ట్ మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, డన్. ఈ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ర్యాప్లోకి? అన్న ర్యాప్ ఎన్ని ఇయర్స్ అవుతుందని నేను చెప్పలేను, కానీ అది మేబీ జీన్స్ నుంచి వచ్చింది అనుకుంటా. ఎందుకంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి, అప్పట్లో ఈ టీవీలు ఏం లేకుండా కదా, మమ్మీ అప్పుడు ఏంటంటే బుక్లో రాస్తుండే. ఓకే, మా మమ్మీ ఒక లెక్చరర్, ఒక టీచర్. సీజన్ నాకు ఇప్పుడు ప్రెస్ ఛానల్లో పనిచేస్తుంది, మేనేజర్. కొంచెం మమ్మీకి తెలుగులో బాగా నాలెడ్జ్ ఉంది. ఆమె పాటలు కానీ పాటలు రాస్తుంది, సంథింగ్ పద్యాలు, భావాలు ఇవన్నీ రాస్తూ ఉంటుంది. ఓకే, అమ్మ కూడా పాడుతుందా? పాడదు అంటే ఓన్ రాస్తుంది. ఓకే, ఇప్పుడు ట్రై చేయాలి. మేబీ ఆ టైప్లో నాకు వచ్చింది అనుకోవచ్చు. నేను 2016లో ఫస్ట్ స్టార్ట్ చేయలే, ఆ టైంలో రాసినప్పుడు ర్యాప్ కంటే రాకముందు మీరు రాసిన ర్యాప్ అంటే కూడా నాకు ఆ టైంలో నాకు తెలియదు. 2016లో నాకు అంత ఐడియా లేదు ర్యాప్ అంటే. అప్పుడు హనీ సింగ్ ఫేమస్ ఉండే కదా. ఓకే, అప్పుడు మీ ఫేవరెట్ ర్యాపర్? నో, నా ఫేవరెట్ ర్యాపర్ కానీ హనీ సింగ్ ని చూసి అంటే ఫేమస్. అప్పట్లో హనీ సింగ్ ప్రైవేట్ సాంగ్ తీస్తుండే కదా, అప్పుడు మనకు సినిమాలో తప్ప ప్రైవేట్ తీస్తారని మనకు తెలియదు అసలు.
నేను తర్వాత నాకు అర్థమైంది, ఓ ఇట్లా కూడా తీస్తారా అని. అప్పుడు నాకు 2018లో అర్థమైంది అది. 7th క్లాస్లో కూడా ఒక చిన్న రాసినా కానీ అంత ఐడియా లేదు. అప్పుడు రాసినాం కానీ అంత ఐడియా లేదు. అప్పుడు ఎవరు మీద రాశారు? అప్పుడు స్కూల్లో పెట్టుంటుంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అండ్ డి ఫర్ డాగ్, ఇవన్నీ బుక్లో ఉంటాయి పావురం పీట, సంథింగ్ 7th క్లాస్ రాసిన. ఓకే, ఈ సాంగ్ మీరు రాశారా? అప్పుడు రాసిన. అంటే అప్పుడు మనకి సీన్ లేదు కదా, ఎక్కిరిస్తా కదా దోస్తులు. అప్పుడు అంత సీన్ మనకు తెలియదు కూడా తెలియదు ఫస్ట్. కానీ ఇప్పుడు ఏదైతే ఏ ఫోర్ యాపిల్, బి ఫోర్ బాల్, సి ఫోర్ క్యాట్, డి ఫోర్ డాగ్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు రాస్తా అని అనుకుంటే, దాన్ని ఏమైనా చేయాలనుకుంటే మేము మీతోటి రాపిచ్చి మీతోటి పాడిపించుకుంటాం. ఎందుకంటే మీరు ఆ పాడిన 4 లైన్లే, అంటే 1 2 3 4 ఏదైతే సెంటెన్స్ చెప్పారో నాకైతే నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అలాంటి సాంగ్స్ కావాలి, వేరే సాంగ్స్ ఇన్ని ఇట్లా వెళ్తురు. కాబట్టి మీరు ఒకవేళ అనుకుంటే మీరు పర్మిషన్ ఇచ్చి రాస్తే మనం ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. అది అప్పుడు అంటే అప్పుడు స్కూల్ ఏజ్ కదా మనది. ఆ టైంలో ఆ థింకింగ్ పాయింట్లో ఆలోచించాను నేను. ఓకే, అప్పుడు మీరు అప్పుడు చూసిరు పిల్లల పొజిషన్ ఏంటో చూసిరు, ఇప్పుడు పిల్లలు ఉన్న పొజిషన్ ఏంటో చూసిరు. అది ఇదిని కలిపి మీరు రాస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ నాకు ఇవ్వకుండా మీరు చేసినా కానీ దానికి మేము ఫుల్ హ్యాపీ. మళ్ళీ ఒక్కటిసారి సడన్లీ ఆడికెళ్ళి ర్యాప్లోకి ఎట్లా జంప్ చేసిర్రు? అయితే ఏం లేదు అన్న, అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్టిస్ట్ కావాలని నాకు డ్రీమ్ ఉండే. ఫస్ట్ అంటే సినిమాలో విలన్ కోసం నేను చిన్న క్యారెక్టర్స్ చేద్దామని చాలా ఉండే. షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా తిరిగిన ఆ టైంలో. అప్పుడు ర్యాప్ కూడా ఇవ్వండి తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ర్యాప్ అంటే కూడా ఇవ్వండి తెలియదు. సంథింగ్ రోల్ రైడర్ ఒక్కనే చేస్తున్నాను ఆ టైంలో, అంతే తప్ప ఇవ్వదు తెలియదు. నేను 2018లో 2017-18 ఆ టైంలో September 19 పడా షోకి వెళ్ళిన. అప్పుడు పడా షో బాగా నడుస్తుండే. అయితే పొద్దున్నుంచి రాత్రి రాకున్నా మనము వాళ్ళని సెలబ్రిటీస్ కాదు ఆ టైంలో, కొంచెం చిన్న సెలబ్రిటీస్ కానీ ఆ టైంలో. ఓకే పోయినా ఒక ఫోటో అడిగినా, ఫోటో ఇలేనా. నాకేమనిపించింది తెలుసా, అంటే నైట్ 8:39 అవుతుంది, 8:30, 7:30, 8:30 ఈ టైంలో షో అయిపోయింది. 2 షోలు అయిపోయినాయి. ఉన్న పొద్దున్నుంచి రాత్రి కొన్నాం. దేనికున్నాం మనం? ఫోటోలు తినుకున్నాం. అవునా కదా? అంత దూరం అయినప్పుడు ఫోటో దగ్గర కలిసి ఉంటుంది. చిన్న రీజన్ కానీ, చాలా చిన్న రీజన్ కానీ. అయితే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, అరే చిన్న యాంకర్లు వీళ్ళే మనకు ఫోటో ఇస్తలే, మనకు కావాల్సిన సెలబ్రిటీ. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం అన్న చెప్తున్నాను. ఆయన ఫోటో ఆడితే మనకి ఇస్తాడా? ఇట్లా అంటాడు ఒకటే మాట. అవునా కదా? అవును. అప్పుడు ఆలోచించిన, అరే ఇది కాదురా, ఇది లైఫ్ అని. ఎందుకంటే నా ఆల్రెడీ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ మొత్తం సగంలో మా డాడీతో కొంచెం ఇట్లా ప్రాబ్లమ్స్తో మా డాడీ కూడా చదివిపోలేకపోయింది. ఇట్లా లైఫ్ మొత్తం కొంచెం స్పాయిల్ అయ్యే టైంలో నాకు కొంచెం ఆలోచన వచ్చింది. ఆ టైంలో నేను 2019లో స్టార్ట్ చేసిన. ఓకే, 2019లో అప్పుడు అనిపించింది నాకు, లైఫ్ని మనం సెట్ చేసుకోవాలంటే మనం లైఫ్ అయిపోయింది ఇక. అంటే ఇప్పుడు సెల్ఫీ తీసుకోవద్దు, సెల్ఫీ ఇవ్వాలి. దట్ ఈస్ ద పాయింట్. అంతే కదా? ఇప్పుడు మనం ఎక్కడైతే కోల్పోయినామో చెప్తున్నా, అక్కడ ఏదో అయిందని అంటే వాళ్ళు సెలబ్రిటీలు ఇదని అట్లని కాదు. నేనేమనుకున్నా అంటే, అరే చిన్న ఫోటో రాలే మనకి, మనం ఏది అనుకున్నా. నేను సినిమాలు తీసాం అనుకున్నా. అప్పుడు వరంగల్ డైరీ సంథింగ్ ఆ టైంలో నడుస్తుంది, వాళ్ళు చిన్న చేస్తుంటే అట్లా మనం కూడా తయారు చేసాం. కానీ నాకు ఏం లేదు, వీడియో ఎడిటింగ్ రాదు, ఏం రాదు, మనకి కెమెరా రాదు, ఏం రాదు, అసలు ఐడియానే లేదు. ఆ రోజు ఆలోచించిన తర్వాత ఒక 1 year తర్వాత మొత్తం డిసైడ్ చేసుకొని పాటలు పాడదాం మనం. ఇదే అనుకున్నా, పాటలు పాడదాం. ఎంత అవుతుంది పాటకి? 15,000 ఏమో అవుతుంది కావచ్చు. ఆ టైంలో మనకు తెలియదు కదా, 15 పాటలు పాడదాం, వీడియో ఇద్దాం. ఎడిటింగ్ అప్పుడు నేర్చుకున్నా నేను, మా మమ్మీ నేర్పించింది. చదువు ఎట్లాగో సంకానాకిపోయింది, పోయి ఎడిటింగ్ అని వేసుకో. అప్పుడు కొంచెం బాగా రీల్స్, టిక్టాక్. అమ్మకు కూడా ఎడిటింగ్ వచ్చా? మమ్మీ ఎడిటింగ్ రాదు కానీ మమ్మీ నేర్పించింది. ఆమె కూడా ఆలోచన వచ్చింది, నా కొడుకు నాశనం అవుతుంటారు నాయన, వీనికి ఏదో ఒకటి బాగా చేయాలని చెప్పేసి ఎడిటింగ్ కోర్స్ నేర్పించింది. ఎడిటింగ్ నేర్చుకున్నా. ఎడిటింగ్లో ఓకే డన్. ఆ తర్వాత ఇక ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ ఉంటుంది చూసిన, దీనికి టైం పట్టింది అన్న. ఓకే, ఇక తర్వాత చిన్నగా అట్లా పరిచయంతోనే ఒక పాట అయితే తీసిన. కొంచెం చాలామంది సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ సాంగ్ మన దోజుగాడు కూడా ఉంటాడు, గొర్రె అని చెప్పేసి, విష్ణువాడు. ఆడు నేను 2019లో దిగినాం. మేము 2020లో ఫస్ట్ సాంగ్ పాడినాం. మొన్ననే రీసెంట్గా ఇంకొక పాయింట్ నాకు అర్థమైంది. అరే మా డాడీ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పోతాడు రా, చిన్నప్పుడు అంత జల్ది ఎందుకు పోతారు నాకు అప్పుడు అర్థమైంది నాకు. అంటే ఒక్కొక్క పాయింట్ ఎట్లా అర్థమవుతుంది అంటే, భయం అవుతుంది. ఫ్యూచర్ ఎట్లుంటారా, అమ్మో పాల ప్యాకెట్ ఎట్లా తేవాలరా, అమ్మో అన్నీ ఆలోచించిన. నేను కొంచెం టైం పెట్టుకున్నా. ఇంత దూరం అయితే ఫోకస్ పెట్టుకొని పోతున్నాం. అంటే బతకనికి ఉన్నా 2 దారులు ఉన్నాయి, బతకనికి దారులు లేవని కాదు. ఇటైతే ఇటు దాంట్లో ఏం లేదు. ఎడిటింగ్ నేర్చుకున్నాను, ఎడిటింగ్ డిజైనింగ్ చేస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నా. మంచి సినిమాలకు కూడా చేస్తున్నా నేను. అవునా? మన కింగ్డమ్ సినిమా, మన కన్నప్ప సినిమాకి ఓకే చేస్తున్నా, దానికి కూడా చేస్తున్నా, మంచిగానే చేస్తున్నా. ఓకే గుడ్. ఇది కాకుండా అది ఏదైనా కానీ ఒక అంటే ఉంది, చేతులతో పని ఉంది, లైఫ్లో ఎట్లయినా బతుకుతావు. స్ట్రగుల్ చేస్తున్నా, చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తున్నా నేను. ఓకే, లైఫ్లో హ్యాపీనెస్ చాలా తక్కువ, కానీ
స్ట్రగుల్ అయితే చేస్తున్నా. అందరు ఏమని ఒకప్పుడు మీరు అప్పుడే చరిత్రలో నిలిచిపోతారు. చెయ్యాలన్నా ఇప్పుడు ఈ మధ్యలో ఈ 2-3 నెలల్లో నెలలో ఏమన్నా తీసిరా మీరు? క్రేజీ 3 సాంగ్స్ తీసినా 3 మంచిగా క్రేజీ అవుతున్నాయి. అవునా? క్రేజీ అలాగెళ్ళి ది బెస్ట్ సాంగ్ వాడండి. అరే ది బెస్ట్ అన్న ఏదైనా మీకు నచ్చిన సాంగ్ వాడురన్న. ఆబ్రగడాబ్రా తీసినా కథ ఆబ్రగదాబ్రా. చలో మనం కూడా అందరూ ఆబ్రగదాబ్రా మ్యూజిక్. ఆబ్రగడాబ్రా పైసకి ద్రోహం, ఆబ్రగడాబ్రా మనిషిల మోసం, దేనికోసం ఆశలన్నీ పెళ్లి కోసమా, అందమైన పోరే గాని పెద్ద పోకురా, పైస కోసం ఉరుకు గాని బొర్ల పడకురా, అరే ఇజ్జత్ అనే పేరు తప్ప నీకు లేదురా, గల్లీలోన పుట్టి మనము గల్లీలోన పెరిగినాం, సగం చదువుకొని మేము పైస కోసం ఉరికినాం, అయ్యధర్మం అంటే మేము బిచ్చమేసి ఆదుకున్నాం, మాకంటే మంచి వాళ్ళు భూమి మీద ఎడలేరు, గురికురికి పాలు కాదు నించోని నీళ్ళు దాగు, స్కూల్కి వెళ్ళి చదువుకున్న నీకు రాదు, రిజర్వేషన్ ముంగటుంటే గవర్నమెంట్ జాబు రాదు, 100 రీడ ఈక్వల్ అయితే VIP పాస్ దేనికి, బతకనీకి దారిలెన్నో వాగమైతే కాక నువ్వు బతకనీకి పుట్టలేదు, చిల్లర్లు నీళ్ళల్లో పోయి చిల్లర్ కానీ అయితే కాకు, నీకు కూడా టైం వస్తుంది బుచ్చాపుకొని కూసోజరా, అబ్రగడాబ్రా ఆబ్రగడాబ్రా పైసకి ద్రోహం, డాబ్రా మనిషిల మోసం, ఆబ్రగడాబ్రా 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 మనిషి ఆబ్రగడాబ్రా ఆబ్రగడాబ్రా ఆబ్రగడాబ్రా. అందమైన నవ్వు వెనుక మోస్తున్న బాధలెన్నో, అందమైన పోరిని చూసి సొల్లుగార్చే కుక్కలెన్నో, అమ్మ నాన్న వదిలిపెట్టిన అడ్డమైన ప్రేమలెన్నో, ఆస్తి కోసం చంపుకున్న కసాయి కొడుకులు ఎంతమందో, న్యాయమనే పేరు ముందు నీతులెన్నో ఎక్కువ, మందిని ముంచి బతికేటోళ్ళు చాలా చాలా ఎక్కువ, కామంతో నిండిపోయిన చూపులెన్నో ఎక్కువ, అందుకనే అంటున్నా బతుకు జర చక్కగా, పైసలైతే సంపాదించు ఎందుకుంటావు ఖాళీగా, అనేటోళ్ళు మస్తంటారు దుల్పేసుకోలేటిగా, ఏదో ఒక పని కాదు ఆలోచించు గట్టిగా, కిందికెళ్ళి రాడ్డేస్తారు తెలియకుండా చిన్నగా, పైసలుంటే మాట్లాడతారు ప్రతియోడు క్యూట్గా, బిస్కెట్ చూస్తే ఉరికొస్తుంది కుక్క కూడా స్పీడ్గా, మెత్తగుంటే ముంచేస్తారు గట్టిగుంటే గుచ్చేస్తారు, పైసలు మన తానుంటే స్థలం కొట్టి, ఆబ్రగడాబ్రా 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 ఆబ్రగడాబ్రా. అసలు మీ లెక్కనే సాంగ్ కూడా ఫుల్ చిల్లు ఉందన్న. చిల్లుతో పాటు సత్యం ఉంది. అంటే ఎవరు ఏంటిది ఎప్పుడు తెలుసుకోవాలి, మనీ. ఇప్పుడు చాలామంది అంటారు అరే సమ్ టైమ్ రిలేషన్స్ రా పైసలు ముఖ్యం లేవు అంటారు, బట్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళే ఆ రిలేషనే మనకి పనికిరాదు. అవునా కాదా? అంతే. అసలు ఇదే పాట రాయాలని ఎందుకు ఎన్నుకున్నావు? ఈ అంతా మనం ఈ కొంచెం కేటగిరీ చేంజ్ చేయాలి అన్న. ఇప్పుడు ఏంటంటే కొన్ని కష్టాలు ఎట్లుంటాయి అన్న చెప్పలేము కొన్ని మాటలతో. ఓకే, ర్యాప్ అందరిది మంచిగా ఉంటుందని కాదు, కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు. అవునవును. మనం ఏమనుకున్నామంటే అన్నీ తీస్తున్నాం, మనం ఎవరు నచ్చుతలేదు లైట్, మనం మనం మన మన కోసం తీసినాం. నేను జనాల కోసం ఒక పాట తీసిన, మధ్య తరగతి ఓని ఓలే అన్న, ద రియల్ తీసిన 10,000 పోయింది 12 రోజులలో. అరే ఇదేం పర్సన్ అయిపోయినా నేను. ఏం సాంగ్? ద రియల్ అని. ద రియల్ అది కొంచెం అది మన లైఫ్ గురించి రాసినాం చిన్న, అది 10,000 పోయింది 12 రోజులలో. నేను పిచ్చోన్ అవుతున్నా, మధ్య తరగతి తీసిన 3 నెలలు అవుతుంది 4 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా పోలే. అది అంత మంచి పాటని ఇచ్చిపెట్టు కానీ చిత్తపడను పట్టుకో అంటే, చిత్తపడ అంటే రియాలిటీ. అర్థమైందా దానిలో వర్డ్స్ అంటే ఏమైందో జనాలకు, నాకు జనాల మైండ్ ఎట్లుందో నాకు అర్థం కాలేదు. మధ్య తరగతి ఒక 2 లైన్లు వితౌట్ మ్యూజిక్. చెప్పాలి చాలా నా మైండ్ అంత గోల, పెదవి పైన నవ్వు లేదు ఎందుకో జివేళ, అప్పులుంటే అడగలేను ఇజ్జతుంది చాలా, చెయ్యి చాచి అడగకుండా పెంచినాడు నాన్న, నా కాళ్ళ మీద బతుకుతుంటే చిన్న చూపు చాలా, జోబులో నా కాసు లేదు ధైర్యం ఉంది చాలా, 3 పుటలు తిన్నగానే సుఖం లేదు నాకు, నా బాధలన్నీ చెప్పుకుంటే నిద్ర రాదు నీకు, రుచిక లేకపోయినా కడుపు కాలిగెన్నడుండదు, చెమడ చుక్క చిందుతుంది పైస కోసం ఇప్పుడు, గతంలోన ఉన్న స్వేచ్ఛ తిరిగి రాదు ఎప్పుడు, నవ్వుకుంట గడుపుతున్న ఇల్లు గడిచే పూటకు, ప్రతి రేజీ నాకు నేర్పుతుంది సాగు అడుగు ముందుకు, సమాజంలో బతకడం సులువు కాదు ఎందుకు, సమాధానం దొరకలేదు రాసిన ఆ బ్రహ్మకు, సంకల్పం నాలో ఉంది ఎదుర్కొంట ముప్పును, కష్టమంటూ ఏది లేదు చేస్త పనిని ఓర్పుగా, ఉదార్చ ప్రేమ అమ్మకుంది ఎదుగుతాను ఎత్తుగా, ఉదార్చ ప్రేమ అమ్మకుంది ఎదుగుతాను ఎత్తుగా, ఏ దిక్కు నుంచి తోడు రాదు నీడ నాతో పైకి రాదు, బతికినన్ని రోజులు ఈ బాధ నన్ను వీడిపోదు, నాది నీది ఒకటి బాధ 2 పక్కల, ఏ పక్క మీద వన్న నిద్ర రాదు సక్కగా, కనుల నుంచి జారిపడ్డ చినుకునాదిగా, ఈ మధ్య తరగతనే బతుకు మార్చేయాలిగా, నాది నీది ఒకటి బాధ 2 పక్కల, ఏ పక్క మీద వన్న నిద్ర రాదు సక్కగా, కనుల నుంచి జారిపడ్డ చినుకునాదిగా, ఈ మధ్య తరగతనే బతుకు మార్చేయాలిగా. మధ్య తరగతి. మీరు పాట పాడుతుంటే నన్ను నేను కూడా చేసుకుంటున్నా. రియల్ వర్డ్స్ అన్న, రియల్ వర్డ్స్. అదే ఇవన్నీ క్లమ్జీ నా దగ్గర ఎట్లుంటే రియల్ వర్డ్స్, నేను చూసింది రాస్తాను మాక్సిమం. అదే కొన్ని గమనించింది చూసింది, కొన్ని అక్కడక్కడ కల్పితం రాయవలసి వస్తుంది, సమ్ సిచ్యువేషన్ అన్ని రియల్ ట్రాక్స్ రాస్తాను.
అది జనాలకు అర్థం కాదన్న, దాన్ని మనం ఏం చేస్తున్నాం? అవును. పోయేదారిలా పోతా ఉంటా. నేను ఒకటే అనుకున్నా, తీద్దాంరా 20 కాదు 30 40 తీద్దాం పాటలు, ఏదో ఒకటి తాకుతుంది ఇదే అనుకున్నా అంతే. ఒక్కసారి తాకిందంటే అన్నీ వెళ్ళిపోతాయి. నేను ఎప్పుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకోలే, ఏం పెట్టుకోలే, లైట్ తీసుకున్నా. మా ఇంట్లో కూడా ఎక్కువ నేను పట్టించుకునే, అంటే ఈ విషయంలో ఈ ఫీల్డ్లో నేను ఈ పట్టించుకోను. ఫీల్డ్లో మా మమ్మీ ఇది చెప్పింది, మా డాడీ ఇది చెప్పి అసలు పట్టించుకోను. వాళ్ళని కూడా కేర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నా ప్యాషన్, ఇది ఎట్లా బూతులు ఉండని ఏదైనా ఉండని, వాళ్ళకి నచ్చకపోవచ్చు. నా ఫ్యామిలీ ఏముందన్న, అందరు వస్తారు మన దానికి, ఏ టైంలో వస్తారు తెలియదు మనకి. కష్టాలు ఉన్నప్పుడు ఎవరు రారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, మనమైతే ఇస్తాం కదా. ఇదైతే ట్రూ. నాకు నచ్చింది నేను చేసుకుంటున్నా, నచ్చని లేకపోతే లేదు. వాళ్ళు మనం కలిసేదే సంవత్సరానికి 2 సంవత్సరాలు కూర్చోరు, వాళ్ళు ఏదో అని అంటారు, చెప్తున్నా వాళ్ళు. ఈ గ్యాప్లో మనం ఏది పడితే మనకెందుకు, ఏదంటే మనకెందుకు, అన్నీ మస్తు అంటారు అన్నట్టు. మనం దులిపేసుకోవాలి అంతే, దులిపేసుకోవాలి లైట్గా ప్రతి ఒక్కటి. ఇప్పటికి ఈ ఇన్ని సంవత్సరాలలో ఎన్ని సాంగ్స్ రాశారు అందాజా? రాసిన ఒక 17-18 సాంగ్స్ రాసిన. 17-18 అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా తీయలేకపోతున్నా పైసలు, అంటే అమౌంట్తో మస్తు ఇబ్బంది అవుతుంది అంతే. తీయలేకపోతున్నా, ఆగిపోతున్నా. ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. అంటే అమౌంట్ అంటే ఏ విషయంలో స్టక్ అవుతుంది? కెమెరాస్, లైట్స్, ఇంకా ఇలాంటివా, లేకపోతే ఈ మొత్తం ప్రొడక్షన్ అనా? ఎట్లుంటుంది అంటే మనకి ఇప్పుడు నేను వర్క్ చేస్తాను, మనకి ఎంత సాలరీ 25,000 వస్తుంది, ఇంట్లో 10,000 ఇవ్వాలి, పక్క నెల 10,000 ఇవ్వాలి, అది ధర్మం. 6,000 పెట్రోల్కి అయిపోతుంది నాకు. 6 మనం లోకల్ తిరిగేసరికి 7,000 పెట్రోల్ అయిపోతుంది అనుకో చెప్తున్నా. ఒక 4,000 ఈఎంఐ, 21,000, 4,000 మిగులుతాయి. 4,000 మిగులుతాయి నా బండి సర్వీసింగ్ దాంట్లోనే అవుతాయి. ఎప్పుడైనా అనుకోకుండా చిన్నగా ఎవరైనా దోస్తులను కలిస్తే కథం అయిపోతాను. అన్నీ ఉంటాయి అన్న దోస్తులతో. అంటే దోస్తులు ఎవ్వరు లేరు అన్న, ఒకటే మా దోస్తుగాడు గొర్రెంతో తిరుగుతా, విష్ణుతో మ్యాక్సిమం. ఎందుకంటే గొర్రె అంటే చెప్తున్నా, ఆ ఒక్కంతో ఏదైనా షేర్ చేసుకుంటా. ఎక్కువ మందితో కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా క్లోజ్ ఉన్నారు చాలా మంది. ఆ ఒక్కంతో ఏదన్నా బరువైనా ఏదైనా సరే ఆంతో పోతా ఉంటా చిన్నగా. అర్థమైంది. ఇంకోటి ఏం తెలుసా అన్న, ద రియల్ వర్డ్స్ ఇక్కడ నుంచి వస్తాయంటే అన్న, నేను పొద్దుగాల ఇంట్లోకి వెళ్ళి 8 గంటలకు స్టార్ట్ అయినప్పుడు ఆఫీస్ వేసారు 2 గంటలు పడుతుంది జర్నీ. ఈ జర్నీలో నేను ఎన్ని చూస్తా తెలుసా, చూసుకుంటా పోతా ఉంటా. ఆడదాన్ని చూస్తా, మగోని చూస్తా, కొజ్జోని చూస్తా, మంచోని చూస్తా, చెడ్డోని చూస్తా, లంగని చూస్తా, దొంగని చూస్తా, అందరిని చూస్తా. ఈ జర్నీలో ఈ నుంచి ఆఫీస్ పోయినాక ఎంత ప్రెషర్ ఉంటుందో ఆ ప్రెషర్ని చూస్తా. నవ్వు ఎంత స్మైల్ ఉంటుందో స్మైల్ని చూస్తా, బాధను చూస్తా, దుఃఖం చూస్తా. ఆ జీతం కోసం వెయిట్ చేసిన ఆ టైం చూస్తా. ఆ జీతం వచ్చినాక ఖర్చిన సమయాన్ని కూడా చూస్తా. దీంట్లోకి ఎంత ఖర్చు అవుతుందో అది కూడా చూస్తా. ప్రతి ఒక్కటి మా మమ్మీ జీతం ఇచ్చినప్పుడు ఎంత సంతోషం ఉందో అది చూస్తా, ఎంత తిడుతుందో అది చూస్తా. రోజు పొద్దుగా నాకు మమ్మీ తిట్టుకుంటూనే ఉంటాం నార్మల్గా. ఇవన్నీ చూసినప్పుడు దీంట్లోకి వెళ్ళి ఒక స్పైసీ, అంటే కొంచెం టైం పడుతుంది అన్న, ఎందుకంటే కొంచెం తప్పు మనది కూడా. ఎందుకంటే మనకు ఎవ్వడు ఏం చెప్పలేను ఆ టైంలో, ఇట్లుంటుంది ఎవ్వరు ఏం చెప్పలే. చెప్పినా బహుశా మనం వినలే కావచ్చు. అంటే అసలు అంటే ఈ ఫీల్డ్ కూడా ఎవ్వరు తెలియదు అన్న ఆ టైంలో. ఆ తర్వాత కొంచెం మెల్ల అర్థమవుతా ఉంది. ఎప్పుడే కొంచెం చేంజ్ చేసుకున్నట్టు మనకి ఎప్పుడే ఇవ్వలేదు. ఇప్పుడంటే నేను చెప్తున్నా మన వాళ్ళకి, వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనకి చెప్తున్నా అందరికీ, ఇలా తీసుకొని వస్తాం మనం. అప్పుడు నాకు వాళ్ళు చెప్పేటోళ్ళు లేకుండా ఇంత టైం పట్టింది. అట్లా ఇవన్నీ చూసుకుంటే రాస్తూ ఉంటే దాంట్లో మజా వేరే ఉంటుంది అన్న. ఈ ర్యాప్ ఏందన్న ర్యాప్, అసలు ఏంటిది ర్యాప్ అని ఇవ్వని చక్క తెలియదు అన్న. చెప్తున్నా కదా, పాడేస్తారు జక్మని, కానీ దీని లోపల ఏముంది. ఓకే, స్పైసీ ఎంత టేస్ట్ వస్తుంది, లోపలికి పోయినా కొద్దీ టేస్ట్ వస్తూ ఉంటుంది అన్న. అవును, ఒక్కొక్క అక్షరం ఇప్పుడు ఒక పాట, ఇప్పుడు కొంతమంది ర్యాపర్స్ ఉంటారు, వాళ్ళ పాట విన్నప్పుడు అరే ఏం రాసిండ్రా అని, అమ్మ ఇలాంటి మనకెందుకు రాలేరా ఇట్లా ఆలోచన. అంటే ఇప్పుడు సేమ్ థింకింగ్ ఉంటుంది, అంటే అందరి థింకింగ్ సేమ్ ఉంటుంది. ఆయనే అంటే నాకంటే ఎక్కువ చూసిండు, ఆయన ఆ వర్డ్కి నాకంటే ఎక్కువ చూసేసిండు. అంటే నేను ఈ టైప్లో అనుకుంటా, అరే మనం ఈ టైప్లో అనుకుంటా, అంటే నాకంటే ఎక్కువ చూసిండు ఆయన. అవును, అంటే ఒక లైన్ మార్చేస్తుంది మనిషిని, ఇది ఇంకా నాకన్నా స్పీడ్ ఉన్నాడు, అది ఇంకా మనం ముందు పోలరా, ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది, మొత్తం పోటీలు వచ్చింది. చూసినా కానీ హైదరాబాద్ ఇప్పుడు గరం ఎట్లుంది, మొత్తం ఏడాది చూసినా. అవును, ఫుల్ అంటే ఫుల్. ఇంకా మంచిది, ఇంకా కావాలి, ఇంకా కమ్యూనిటీ పెరగాలి. అయిపోతుంది అన్న. ఇప్పటిదాకా ఇప్పుడు మస్తు క్రేజ్ వచ్చింది హిప్హాప్ మీద. ఇంకొక 2-3 సంవత్సరాల లేచిపోతుంది కలి. ఓకే, మొత్తం బట్టలు చేయని కూడా ఒక్కొక్కని కాలి. ఈ బొరాన్ గిరాన్ పనికిరామన్నా చెప్తున్నా కదా. బూతులు గీతులు అన్ని స్టార్ట్ అయితే మొత్తం అంతా క్లమ్జీ అయిపోతుంది. మొత్తం హిప్హాప్ హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కలిసి. ఓకే, క్రేజీ అవుతుంది ఇంకొక 2-3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ర్యాప్ ఏతుందో హైదరాబాద్లో ఉందా, విలేజ్లలో కూడా ఉందా? విలేజ్లలో కూడా ఉంది ర్యాప్, కానీ నేను చాలా మంది తెలుగు ఆర్టిస్ట్, తెలుగు వాళ్ళకి తెలియక తప్పు కూడా చేస్తారు కావచ్చు. అంటే ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం కాబట్టి కొన్ని జగలలో మనం సైఫర్ అయినప్పుడు, బ్యాటిల్స్ అయినప్పుడు, షోకేస్ అయినప్పుడు వెళ్తాం. వాళ్ళకు తెలిసిన ఎట్లుంటుందంటే రేపు అన్నంగా ఈ రోజు తెలియడమా, లేకపోతే రావాలంటే మనీ ప్రాబ్లమా, ఇలా కూడా ఉండొచ్చు కదా. ఈ ఫీల్డ్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాప్ అంటే దీని వెనక మోసం ఉంటుంది అన్న. వెనక మొత్తం మోసమే ఉంటుంది. అన్నీ మనం ముంగట స్క్రీన్ మీద అన్నీ కనిపిస్తాయి, కానీ వెనక చాలా మోసాలు ఉంటాయి. ఓకే, చెప్పాలంటే ఇది 2,000 అవుతున్నది 20,000 అవుతుంది, 5,000 అవుతున్నది 50,000 అవుతుంది.
ఓకే. ఇది ఒక పెద్ద గేమ్ ఇది. అంటే చెప్తా గేమ్ అంటే ఐ మీన్ దందా చాలా బిజినెస్, చాలా పెద్ద బిజినెస్ ఇది చెప్తున్నా. అది అంతా మా పాట ఆ టైంలో నాకు తెలియదు, కానీ ఏదో మస్తుంది కదరా పోయి పాట, అరే క్రేజీ ఉంది మచ్చా, అరే మస్తుందిరా పాట, క్రేజీగా ఇట్లా ఇట్లా అనుకుంటే మనం ఇట్లా వచ్చేసినాం. కానీ దీనికి ఎంత బిజినెస్ ఉందని చెప్పి నాకు అసలు ఐడియా లేదు. మొన్న రీసెంట్గా తెలుసుకుంటున్నా. ఓకే. ఎంత బిజినెస్ ఇప్పుడు బిజినెస్ చేస్తారు ఇక. చాలా బిజినెస్. అది మనం చెప్తున్నా కదా, దాంట్లో ఉన్న పైసా వాళ్ళు చూడలేకపోతాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. ఓకే. మనం ఏమనుకున్నామంటే పేరు సంపాదించాలి, అంటే మనం చిన్నప్పటి నుంచి చేసిన లంగా పనులకి, మనం చేసిన లంగా గదులకి చూసినాడు ఏమనుకుంటాడు, వాడెంతరా అని ఇట్లా తీసుకోవాల్సింది. ఇప్పుడు అట్లా ఇవ్వడు అన్నాడు అన్న. ఇప్పుడు ఎందుకంటే ఎంచుకున్న ప్యాషన్ అట్లాంటిది. ఇప్పుడు నోట్లోకి వెళ్ళి మాటలు మంత్రాలు ఎక్కువ వస్తాయి, జప 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 అట్లా. అంతే కదా అన్న. ఒక 2 yearsలో ఒక పొజిషన్కి అయితే కంపల్సరీ వెళ్తావు అన్న. అది ఏమో అన్న, గాడ్ గ్రేస్ చెప్పలేము, అది లైట్. అది ఇప్పుడు వెళ్తాం లేకపోతే లేదు, కానీ వెళ్తావు. నాకైతే నమ్మకం ఉంది అన్న. మనం కలం తిప్పినామంటే ఉట్టే తిప్పమన్నా చెప్తున్నాను. సింపతి కోసం రాయడం ఏం లేదు, అది అర్థమైంది. నాకు కూడా నాలెడ్జ్ వచ్చింది. సింపతి అని ఏం లేదు. ఐపీఎల్ మీద రాసిన, ఐపీఎల్ మీద కూర్చొని నిమ్మలంగా రాసిన 2, అది మంచిగా రాసిన. ఆమె మీద ఎక్కడుంది న్యాయం అసలు, ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది న్యాయం అసలు, ఎక్కడుంది న్యాయం, చేతకాని సీఎం ఉంటే రాష్ట్రం అంతా ఆగమే, ఆడదాని చావు చూసి మూసుకుంది చిత్తమే, కంటి నిండా నెత్తురున్న చూసి మనుషులే, ఏం బతుకురా అబ్బాయి అసలు ఏం బతుకు, వైద్యురాలు పైన ఈడ ఘోరమైన హత్యలేంది, చికిత్స పొందాలంటే ఆసుపత్రి నీకు దారి మార్చి రాస్తుర్రు రిపోర్టర్లు రచ్చసోది, ఈ బాధ నాది కాదు, ఈ బాధ నీది కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఆడపిల్ల చావు కేక, స్వతంత్రం వచ్చింది స్వేచ్ఛ లేని పాడు లోకం, కూతలుగా పలుకుతుర్రు వాడదాని చావు పాపం, నీలోన భారతీయుడు బతికి ఉంటే ముందురారా, నాలోన భారతీయుడు బతికి ఉండు ముందురారా, మేలుకోరా అన్న మేలుకో, నీ ఇంటి దాకా రాకముందే చావు ముంచుకోలుకో, మేలుకోరా అన్న మేలుకో, నీ ఇంటి దాకా రాకముందే కళ్ళు తెరిచికోలుకో, మేలుకోరా అన్న మేలుకో, నీ ఇంటి దాకా రాకముందే కళ్ళు తెరిచికోలుకో. రాసి అంటే సింపతి క్రియేట్ అర్థమైంది. సింపతి అని కాదు, నాకు అర్థమైంది. అంటే ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో చూసిన తర్వాత మీకు లోపలికి వెళ్ళి కలం ఎట్లా రాస్తారు అంటే, నేనేమంటున్నా అంటే, నేను కూడా ఛానల్ పనిచేస్తాను కదా, మొత్తం ఇష్టం ఉన్నట్టు రాసి పెడతారు. ఆ డాక్టర్ ఇట్లా చేసిండా, ఆ డాక్టర్ ఇట్లా చేసిండా, పోలీసు వాళ్ళు ఇట్లా చేసిండా, ఏందన్నా ఒక ఆడపిల్ల చచ్చిపోయినప్పుడు ఇవన్నీ చేసుడు. రాసే దాంట్లో నిజం ఉండాలి, నిజం లేని కలం ఎందుకన్నా బతకాదు. ఒక మాట నేనేం రిపోర్టర్ని కాదు కానీ చెప్తున్నా, ఇది ట్రూ. రాసే కాలంలో నిజం ఉండాలి. పెన్నులో చాలా బలం ఉంది. అరే బలం కాదు, మనం పెట్టాలి బలంని. చరిత్రలే సృష్టించిళ్ళు, చరిత్రలే చేంజ్ అయినాయి కలం వల్ల. నీకు ఒక మాట చెప్తానా, నిజం నిప్పు లాంటిది, చస్తే మళ్ళీ పుడుతుంది. నిజం నిప్పు లాంటిది, చస్తే కూడా మళ్ళీ పుడుతుంది. అది అట్లా పుడుతుంది, ఎప్పుడు పుడుతుంది తెలియదు, బయటకు వస్తుంది ఎంత దూరమైనా నిప్పు లాంటిది, చస్తే మళ్ళీ పుడుతుంది. ఇలాంటివి నాకు చాలా ఉన్నాయి అన్న, బయట పనలేకపోతున్నా అంతే. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్తున్నా కదా. కలంలో ఉన్న బలం ఏందన్నది మనం చూపించాలి. ఇప్పుడు నువ్వు అంతెందుకన్నా ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయి, ఎన్ని కథలు ఉంటాయి అన్న. ఐపీఎల్ మీద కొట్టిండా, 6 కొట్టిండా, 4 కొట్టిండా, మొత్తం చెత్త సోదే అన్న. చూస్తే చూడబుద్ధి కావాలి మనిషికి, అర్థమైందా. మనుషులు మొత్తం మారిపోయినా. ఇప్పుడు ఒక మంచి పాట చేసే వరకు అర్థమవుతుంది అన్న, చెప్తున్నా నార్మల్గా. ఏడుంది దునియా. ఇప్పుడు నేను ఒక ఆడదాని అదిరా ఇదిరా అని అంటే, ఓ అమ్మ అట్లా అన్నాడు రా మనోడు, రీ భయాన్ గీడక్క రే ఏం రా, అరే మామ ఏంద్రా. ఇప్పుడు నేను 2 బూతులు వేసిన ఒక పాటలు, మచ్చా ఏమన్నవరా కలి క్రేజీ. వాని పాట మొత్తం వస్తున్నాడు, 2 బూతులే వస్తున్నాడు. ఓకే. దాని ముందులో 4 లైన్లు వస్తాడు, దాని తర్వాత 4 లైన్లు వస్తాడు. కొంతమంది చూసేలే, బాయ్ ఏం రాసిన బాయ్, 2 బూతులు చూసి ఒక పేరు. అంటే మా మమ్మీ కూడా ఏమన్నది, అరే 2 బూతులు ఎందుకు రా, తీసిరా మంచిగా ఉందిరా పాట, ఎందుకు తీసేయాలి మమ్మీ, బరాబర్ చెప్తున్నా. అరే గుండెలో ఉన్న బాధ బయటికి చెప్తాం మనం, గుండెలో ఉన్న బాధ బయటికి చెప్తున్నాం మనం. అది నేను రాసి సంవత్సరం అవుతుంది, మొన్న తీసిన దర్యాలు అని చెప్పేసి. ఓకే, దర్యాల్ సంవత్సరం కింద రాసిన. తీయనికి టైం పట్టింది అన్న, 1 year పట్టింది నాకు తీయనికి. ఓకే. సన్ రైజ్ మీద సాంగ్ రాసిన అని చెప్పింది ఇంతకుముందు. అవునవును. సో ఒక్కసారి, అరే దాంట్లో ఏమన్నా ఒక్కసారి మ్యూజిక్ కూడా గుంజేస్తా. ఓకే డన్, మ్యూజిక్ ప్లే. సన్ రైజర్స్ సీన్ లోకి దిగిందిడా సన్ రైజర్స్, హైదరాబాదీ వాయిస్ అంట సన్ రైజర్స్, కప్పు గెలిచేదెవరంటే సన్ రైజర్స్,
హైదరాబాదీ సిటీ అంతా షేక్ అండ్ వైట్. బలు మీద బాల్ ఇస్తాం, వికెట్లన్నీ లేపేస్తాం. రంగంలోకి దిగినామంటే స్టేడియంనే ఊపిస్తాం. బ్యాటుతోని షాట్లు కొట్టి పర్రా పర్రా బుర్కిస్తాం. గుడ్డు కారం బలమేందో ప్రతి బల్లా చూపిస్తాం. మెరుపు కల్లా గద్దా వాడు దెంగుతే సీదా చెక్క. ప్యాంటీ కమిన్స్ క్యాప్టెన్ అవ్వని కింటలే బెట్ట సైకో. అభిషేక్ శర్మ ఎంటారెండు పంజా దెబ్బ కాసుకో. నితీష్ కుమార్ తెలుగోడే బ్యాటు కొట్టినంటే బార్డర్లే. నిలఫరి చాయ్ టెస్ట్ చూడు, ఇషాన్ కిషాన్ యాపి చూడు. ట్రావిస్ రెడ్డికి ఇట్లా ఎంటారెండా అపోజిట్ లో కూర్చో చూడు. బిర్యానీ లెక్క మనోహరం దా హిట్ బెట. క్లాసిక్ తోని మజాకొద్దు, కేల్ కథం దుకాన్ బాన్ ఫినిషర్ చూడు వైలెన్స్. ఇప్పుడు కూడా చూడు, దన 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 షాట్ ఫట 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 ఫాట్. ఎవరికి లేరు మా వాళ్ళు సైకైతుర్రు ఎస్ఆర్హెచ్. దన 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 షాట్ ఫట 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 ఫాట్. ఎవరికి లేరు మా వాళ్ళు సైకైతుర్రు ఎస్ఆర్హెచ్. సూపర్ అన్న. ఒకవేళ బహుశా ఈ సాంగ్ వింటే నిజంగానే సన్ రైజర్స్ ఇంకా ముందుకు వెళ్తుండే కావచ్చు. అరే క్రేజ్ ఇప్పుడు ఆగిపోయారు సమ్ సిచ్యువేషన్ వల్ల కావచ్చు. అవును. కానీ ఈ సాంగ్ ఒకవేళ ముందే మీరు వినిపిస్తే ఆ సాంగ్ జోస్తోడన్నా నాకు తెలిసి 4 6లు ఎక్కువ కొడుతుండే. ఠీకే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం మళ్ళీ కంపల్సరీ ఈ పాట విన్న తర్వాత వాళ్ళు జోష్లోకి వస్తారు. తెప్పిస్తే మనం ఇంకోటి వాడదాం ఆ టైంలో. ఆ టైం వరకు ఇంకోటి వాడదాం. మళ్ళీ మన సన్ రైజర్స్ అన్నప్పుడు మన హైదరాబాద్ సపోర్ట్ తీసుకోవాలి మనం. అవును. ఇప్పుడు అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటున్నావు, అమ్మ మీద ఎప్పుడైనా పాడినావా, రాసినావా? ఒక పాట నా మైండ్లో ఉంది, అది వేరే వేరే రకంగా అంటే అనుకున్నా తీసాం. ఒకరు తీస్తుంది అని అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. అది కాపీ కొట్టేసారు మన వాళ్ళు. దొరికిందా సంద అంటే కాపీ కొట్టేసారు, అంటే దొరకబట్టేసారు ఎవరు ఒక నాలెడ్జ్ వాళ్ళు. ఓకే. దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ వేరే ఉంది అది. ఓహో. అంటే అందరికి ఒక తెలుగు ఉంటుంది, మనకు ఒక తెలుగు ఉంది. అందరి లెక్క కాకుండా కొంచెం వేరేగా. అవును, 100%. మనం కొంచెం సపరేట్గా వచ్చినాం. ఇప్పటిదాకా ఓల్ తీయలే, ఇంకా చూస్తున్నా, ఇంకా ఉన్నాయి చూస్తున్నా. ఇప్పటిదాకా ఓల్ అయితే తీయలే. అమ్మ ఒకటి తీయలేట దేవుని దయ పుస్తకం అనుకోవాలి ఇట్లా చిన్న. ఓకే. ఇది M3 సాయి అసలు ఏంటిది? M3 అంటే MP3 తెలుసు, M3 ఏంటిది అనేది ఏం లేదు. కానీ M3 అంటే అది కొంచెం నేను ఫ్యూచర్లో ఏమైనా సక్సెస్ అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఓకే. ఫ్యూచర్లో సక్సెస్ అయిన వాళ్ళే దాని గురించి ఒక పెద్ద ప్రెస్ మీటే ఉంటుంది. అదే ఒక లోగో ఉంటుంది అన్న, దానికి ఒక లోగో ఉంది. ఇంకా నేను చేయలే. ఒక యూట్యూబ్లో 1 million వ్యూస్ పోతే చిన్న చేద్దామని ఉన్నా. ఓకే. ఎప్పుడైతే 1 million వ్యూస్ పోతాయో లోగో కంపల్సరీ వస్తుంది. లోగో వస్తుంది. చూసారు కదా, మీరందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాలి. పాటలు అన్నయ్య ఇంటర్ ఉండాలి. 1 million కావాలి. ఎందుకంటే మనం ఆ లోగో చూడాలి. ఎందుకంటే క్రియేటివిటీ ఎలా ఉందో చూడాలి. అన్ననే ఒక క్రియేటివిటీ, అందుకే. ఓకే అన్న. ఎప్పుడన్నా సైఫర్స్కి బ్యాటిల్స్కి మీరు వెళ్తారా? అది సైఫర్స్కి వెళ్తారా? సైఫర్స్కి వెళ్ళినప్పుడు అందరితో కూడా ఏమి అన్నా ఇట్లే ఉంటారా, లేకపోతే అక్కడ కూడా అంటే మీరు వెళ్ళిరంటే ఒక తుఫానే ఉంటాయి కావచ్చు, అంటే ఇట్లా ఏమంటే ఒక వైబ్ ఉంటుంది కావచ్చు? అట్లా ఏముండదు అన్న, అందరూ ఒక వైబే. ఆర్టిస్ట్ ఎట్లుంటారు తెలుసా? ఆ బాయ్ అంతే ఇట్లుంటాం మనకి. ఆ బాయ్ పెద్దోడు చిన్నోడు అట్లా ఏముండదు అన్న, అందరు ఈక్వల్. ఆడు ఆర్టిస్ట్ అన్నాడు ఈక్వల్, చిన్న పెద్ద ఏం లేదు, అందరు ఈక్వల్ ఉంటారు. అందరు మంచిగా మర్యాద ఇస్తారు. అందరు పైచంతే బాయ్ కలుస్తారు, మంచిగా కలుస్తారు. ఇట్లుంటుంది. ఏ పెద్దోడు చిన్నోడు బాయ్ ఇస్తాయా ఇట్లా ఏముండదు. ఓకే. మంచి అక్కడ ఒక్క ప్లేస్ గుడ్ ఉంటుంది అన్న. కొత్తోడు వచ్చి నాకు ఇట్లా చూస్తాడేమో, ఓడరాడు ఇట్లా చూస్తాడేమో అని ఏముండదు. మనతానంతా మంచిగా ఉంటుంది. ఓకే. మొత్తం వచ్చేసి నెక్లెస్ రోడ్ తీసి నెక్లెస్ రోడ్ మ్యాక్సిమం ప్రాక్టీస్ అక్కడేనా మీరు? ప్రాక్టీస్ ఇక చూసామన్న అందరు ఎట్లా వస్తారు ఏంది కథ కార్ఖాన. మనం పోతాం ఏదో పండి కొంచెం వాయిస్ కూడా ఫ్రీ అవుతూ ఉంటుంది. ఎట్లా పొద్దుగాల ఏమన్నా అదే వాడుతూనే ఉంటాం. పొద్దుగాల బండి మీద కూడా వాడుతూనే ఉంటాం, బాత్రూమ్లో వాడుతున్నాం, ఇంట్లో వాడుతున్నాం, తినేటప్పుడు అదే అలవాటు అయిపోతుంది అన్న. అదొక వైరస్ లాగా పట్టుకుంటుంది ఎత్తుకి. ఇక ఓకే. ఎవరు ఆగదు ఇట్లా మీరు ఇప్పటికీ ఒక 3-4 సాంగ్స్ మీరు పాడారు, 3-4. కానీ అన్నిట్లలో తెలియకుండానే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది మీ మ్యూజిక్లో. ఇక మీ థాట్ గొప్పతనమా, లేకపోతే మీరు అనుకున్నది మ్యూజిక్ ప్రొడ్యూసర్ గొప్పతనమా, లేకపోతే మీరు ఇద్దరు అనుకుని గొప్పతనమా అర్థమవుతుంది. సన్ రైజర్స్ కూడా డిఫరెంట్ బీటు, ఆబ్రాక డాబ్రా అది ఒక డిఫరెంట్ బీటు. అంటే మీరు ఆ జోన్లో వెళ్ళాలనుకున్నారా, లేకపోతే ఆ థాట్ వచ్చిందా, లేకపోతే ఇట్లా చేయాలనుకుంటున్నారా? అది ఏం లేదన్నా, ఇది చెప్పినా కదా, ఇది నేను ఒక తెలుగు హిప్ హాప్ అనేది ఇక్కడ మన హైదరాబాద్ ఉంది కదా. నేను ఏమనుకున్నా అంటే తెలుగు పాట అర్థం కాకపోయినా సరే రబ్బే, ఎవరికి అర్థం కాకపోయినా సరే, అరే ఏదో ఒక వర్డ్ వేస్తే నీ అమ్మ ఇంటర్నేషనల్ అన్న రాకాలి రబ్బే అని ట్రై చేసిన. అది ఒక 2 నెలలు ఆలోచించిన. 2 నెలలు మస్తు నిజంగా చాలా ఏదేదో అనుకున్నా. ఒక పాట హిట్ అయింది మధ్యలో, లక 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 అది ఒకటి పాట హిట్ అయింది. ఆ పాడినప్పుడు నాకు అర్థమైంది, అరే వీడు ఎందుకు ఇట్లా తీసుకుంటే ఎందుకు ఇట్లా అంత వర్డ్స్ కూడా మంచిగా ఉంటాయి. అలా సంథింగ్ మరాఠా పాట అనుకుంటుంది.
మరాఠీ మరాఠీ అంటే మీరా లేకపోతే వేరేవా? వేరేటోళ్ళు అయిన తర్వాత నాకు అనిపించింది అరే మనం కూడా ఒక ఇంటర్నేషనల్ వైపు ఏదైనా గుంజాలు రా అనుకున్నాం. ఆబరగడాబర వేసుకున్నా. ఆ పాట అంతా మంచిగా ఉందో లేదో నాకు తెలియదు కానీ రియాక్షన్ అయితే మంచిగా వచ్చింది. బాగుంది. అట్లా గుంజాలని ట్రై చేసిన. అంత దూరం అనుకున్నా కానీ ఇంత కొంచెం దూరం అయితే స్ప్రెడ్ అయింది. అది ఓకే, ఒక హైదరాబాద్ స్ప్రెడ్ అయింది అనుకుందాం. మంచిగా ఆ టైప్లో ఆలోచించిన. ఇంటర్నేషనల్ గుంజాలు రా, అర్థం కాకపోయినా సరే వైబ్ ఉండాలి. అవును, అర్థం కావు దానికి పాట కానీ వైబ్ ఉండాలి. కానీ నిజం చెప్తున్నా, నేను ఫోన్లో తీసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వీడియోస్ ఫోన్లో తీసిన. ఎందుకంటే ఇవన్నీ నేను పట్టించుకొని పాట మంచిగా ఉందా లేదా గంతే చూసుకుంటా. పాట నచ్చ లేకపోతే లేదు, లేకపోతే లేదు. మన ఫోక్ సాంగ్ చూడండి, తెలంగాణ ఎన్నో సాంగ్స్ నార్మల్ కెమెరాతో తీసినవి కూడా ఎక్కడికో మిలియన్స్ దాకా వ్యూస్ పోతున్నాయి. అట్లా సాంగ్ కంటెంట్ అది బాగుంది అంటే ఏ కెమెరాతో తీసినాం అని చెప్పి ఎవ్వరు చూడరు. ఇప్పుడు అప్పట్లో బాదాం కచ్చా బాదాం అని చెప్పి ఒక ముస్లిం ఆయన ఎక్కడనో పాడింది, దాన్ని ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆయన మస్తు పైసలు ఇచ్చాడు అమ్ముతుడు గలీజ్గా, ఫేమస్ అయిపోయాడు మొత్తం. ఇప్పుడు తెలుగులోనే వాడతారా ఇంకా వేరే ఏమైనా లాంగ్వేజ్? మన తెలంగాణలో డిఫరెంట్ లాంగ్వేజ్లు ఉన్నాయి కదా. వస్తాయి అన్న, అల్కా వర్డ్ చేస్తా, మంచి వర్డ్ చేస్తా కొంచెం అని. ఇప్పుడు స్టార్ట్ చేసామంటే ఇప్పుడు మన జనాలకి ఎట్లా అన్న ఊళ్ళోకి అర్థం. ఇప్పుడు మనం పాడే పాట నీకు అర్థమవుతుందో అర్థం కాదో నాకు తెలియదు. ఫస్ట్ ర్యాపర్స్ బరాబర్ అర్థమవుతుంది, ఇన్న ర్యాపర్కి అర్థమవుతుంది. వాళ్ళు ఇన్న తర్వాతనే నీ దగ్గరకు వస్తుంది. ఓకే, మ్యాక్సిమం వాళ్ళందరూ ఇన్న తర్వాత నీ దగ్గరకు వస్తుంది. నువ్వు విన్న దగ్గర వాళ్ళ దగ్గర పోదు, ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉంటారు. కబ్జాలు గాన అరే ఆరా వాళ్ళు రెడీగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు మంచిగా ఉంది వాళ్ళంటే ఉంటారు. 50 మంది ఉంటారు, చెప్తున్నా 50 మంది ఉంటారు. 50 మందిలో 40 మందికి నచ్చితేనే నీ దగ్గరకు వస్తుంది. ఓకే, 40 మందికి నచ్చితేనే. ఎందుకంటే ఒక ర్యాపర్ అనేటోడు ఆర్టిస్ట్ అనేటోడు నార్మల్గా ఒక పాటని 10 సార్లు వింటాడు. అది మంచి లేకపోయినా సరే 10 సార్లు వింటాడు. ఇప్పుడు నేను వింటా, కొంతమంది పాటలు అర్థమే కావు, తెలుగునే వాడతాడు కానీ అర్థం కావు. ఏం పాడింటాడు, ఎందుకు పాడింటారు పాటని ఇంటా ఫిరివి మనిషికి అర్థం కావాలి. నేను చాలా నా పాటలు వేస్ట్ అయిపోయినాయి చాలా. ఒక పాట తీసిన టేక్ ఇట్ ఈజీ బ్రో, అరే నీ అమ్మ వెళ్ళిపోతుంది రా అనుకున్నా, బొచ్చు పోయింది, దాన్నే అయిపోయింది. అది ఓకే, స్టార్ట్ చేయగానే అయిపోయింది. టేక్ ఇట్ ఈజీ, అరే దాంట్లో నువ్వు ఒక 2-3 సార్లు పాట టేక్ ఇట్ ఈజీ బ్రో, ఒక్కసారి పాట నీ సరౌండింగ్ రోజు నీకు ఒక సరౌండింగ్లో నీకు ఆ పాటలో ఒక వర్డ్ దక్కుతుంది నీకు, రోజు బరాబర్ దక్కుతుంది నీకు. ఒకసారి ఇప్పుడే ఇందాం, అరే సరే వినిపిస్తా. మ్యూజిక్ వితౌట్ మ్యూజిక్ ఏమొద్దానని వాడేస్తా. నో మనీ బీ హ్యాపీ, లైఫ్ అంటే క్రేజీ, చిల్లు ఉంటాం డైలీ మేము తాగేది బీపీ, వర్క్ ఎంత హార్డ్ ఉన్నా ఐ డూ వెరీ ఈజీ, అమ్మాయిలకి దూరం ఉంటా పాకెట్స్ ఆర్ ఎంప్టీ, తిని తాగి పడుకుంటా దట్ ఈస్ మై హాబీ, ఎవరేమి అనుకున్నా ఐ డోంట్ కేర్ బేబీ, ఓయో రూమ్ లో ఫోటో దిగి పెట్టేసిన స్టోరీ, దోస్తులంతా అడుగుతుర్రు కోనేవో పోరి లేదు పాడు లేదు మైండ్ల జర్ర పెట్టుకో, ఈ రోజున్న పోరి రేపు నీది కాదు తెలుసుకో, జీవితంలో పరుగు తీసి పైసలన్నీ పట్టుకో, వారంటీ లేదు మనకి భూమి మీద తెలుసుకో, ఎన్నిసార్లు ఏడ్చినా గెలుపు నీది కాదు బ్రో, మంది మీద పడి చేస్తావు సిగ్గు నీకు రాదు బ్రో, పెద్ద మాటలనే టైం నీకు లేదు బ్రో, పోరి కూడా బ్రో అంటే బాధపడతావు ఎందుకు, నీతులన్నీ చెప్పనీకి అందరికన్నా ముందుంటావు, బరువు నాది మొయ్యమంటే ముసుకొని వాట్సాప్ లో స్టేటస్ పెట్టి బాధలన్నీ చూపిస్తావు, వైన్స్కి వెళ్ళి ఒక్కడివే బీరు దాగి చిల్లు ఉంటావు. టేక్ ఇట్ ఈజీ బ్రో, ఈ పోరి పోతే పోని, మేక్ ఇట్ ఈజీ బ్రో, వర్క్ ఎంత హార్డ్ ఉన్నా కానీ టేక్ ఇట్ ఈజీ బ్రో, ఈ హౌలగాల మాటలన్నీ టేక్ ఇట్ ఈజీ బ్రో, ఈ బాధలన్నీ మూడగట్టి బీరు కొట్టు బ్రో, ప్రజెంట్ లైఫ్ మళ్ళీ రాదు మనకి టేక్ ఇట్ ఈజీ బ్రో, వారే టేక్ ఇట్ ఈజీ బ్రో, ఇజ్జత్ కోసం కష్టపడే బతుకునేది వేస్ట్ బ్రో, చినిగిపోయిన షూస్ వేసిన ఇదే నా స్టైల్ బ్రో, చెప్పనీకి చాలుంది పైసలు అయితే లేవు కదా, అయినా కూడా గిల్లుంటాం ఉన్నదొక్క లైఫ్ కదా, లైఫ్లో నా రిస్క్ ఉంటే టేక్ ఇట్ లైక్ ఏ టాస్క్, టార్గెట్ నీకు దాకిందంటే నువ్వే కదరా బాస్, జర్నీలో స్పీడ్ బ్రేకర్స్ కామన్ రా పోని, ఇప్పటికే మస్తు అయింది ఏమంటావు జానీ, దీంట్లో ఒక్కొక్క ఒక క్వశ్చన్ ఉందన్న నాకు. ఓకే, చాలా మంది పాడతారు అంటే అమ్మాయి మోసం చేసింది వెళ్ళిపోయింది పోతుంది అని చెప్పి, ఎప్పుడన్నా ఇట్లా ఉల్టా రాయాలనుకున్నారా? అంటే అమ్మాయి రైట్ అబ్బాయి రాంగ్, సమ్ సిచ్యువేషన్లో అబ్బాయి మోసం చేసిన ఎక్కడనో ఒకడు ఉండొచ్చు కదా రోజులు కూడా. ఇగో నేను చెప్తున్నా నా లైఫ్లో ఎట్లుందంటే నేను నా లైఫ్ చెప్తున్నా నార్మల్గా, నన్ను ఒక అమ్మాయి ముంచేసింది అని చెప్తున్నా, నేనేమంటా సరే నేను 2 పాటలు వినిపిస్తాను నీకు, నువ్వే చూడు. నమ్మకరా పోరుల్ని నమ్ముతూ నువ్వు నష్టమవుతావు, రోడ్డు మీద ఆగమవుతావు, జుట్టు మొత్తం పెంచేస్తావు, గుడి ముంగడ గుస్తుంటావు, ప్లేట్ బొచ్చ పట్టేస్తావు, బొబ్బబ్బని అడిగేస్తావు, ప్రేమ పోరి జోలి కొద్దు, పోరి మోతి నాకవద్దు, లైఫ్ అంతా రిస్క్ ఉంటుంది, ముళ్ళ చెట్ల గంపు ఉంటుంది, ముట్టుకుంటే మండుతుంటుంది, పోయో రూమ్లో చిల్లు ఉంటుంది, లూజుగుంటే లొల్లు అవుతుంది, బ్రేక్ అవుతుంది,
హార్ట్ బీట్ స్టాప్ అవుతుంది, వేరేటోతో సెట్ అవుతుంది, సింగిల్ లైఫ్ మనకైతుంది, మందుకు స్టఫ్ మిర్చి అవుతుంది, అప్ అవుతుంది, చీప్ నిక్కర్ దిక్ అవుతుంది, జోబ్ల చిల్లర నిల్ అవుతుంది, రేజీ మొత్తం పగలవుతుంది, లవ్ స్టోరీ బిచ్ అవుతుంది, లైఫ్ అంతా డల్ అవుతుంది, స్క్రాచ్ లవ్ స్మాష్ అవుతుంది, కుక్క బతుకు నీదవుతుంది. ఇది నేనెందుకు రాసిన, ఇది నాకు దాకింది కాబట్టి. ఓకే, అర్థమైందా? మనకు దాకింది కాబట్టి మనం ఇట్లా రాసినాం. ఒక అమ్మాయికి దాకింది అనుకో, సరే ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మాయిలు ఎక్కువ నచ్చదన్నా, వాళ్ళ బిల్డప్ కొట్టే ఇవన్నీ నచ్చదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూలకు చాలా దూరం పెట్టేస్తాను మ్యాక్సిమం. వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడో అంత మంచిగా మళ్ళీ కానీ దూరమే పెట్టేస్తా. అయితే నేను ఇంత అమ్మాయిని తిట్టటోని మంచి ఒక అమ్మాయిని పొగిడే అంత పాట పాడతానా? ఓకే, పాడతానా నీ మైండ్లో? పాడరు. నేను క్వశ్చన్ వేసుకున్నా, ఒక అమ్మాయిని తిట్టడానికి రెడీగా ఉన్నా, ఒక అమ్మాయిని పొగడానికి రెడీగా ఉన్నానా నేను? ఓకే, ట్రై చేసిన, మంచిగా ఉంది, వినిపిస్తాయి చూడు. మొహమే ఛాయ రూపం మాయ, తనతో ఉంటే కాలం కలలా పయనం సాగుతూ నడిచే నీడల మదిలో ఓడల తనతో ఉన్నా, గుడిలో గంటల మోగుతూ ఉన్నా, ఎక్కడ ఉన్నా తనతో పాటే సాగుతూ ఏదో వలచెడి ప్రేమలో ఉన్నా, ఆకలి వదిలి ఊహలో ఉన్నా, స్వప్నం కాదుగా ఎదురుగా ఉన్నా, తెలిసి తెలియని వయసులో ఉన్నా, మేఘాలల్లో తేలుతూ ఉన్నా, నా జీవితం అంతా బానిసగా తను నాతో ఉంటే చాలు కదా. ఈ లోకంలో నేను రాజు కదా, తన ఎదులో మునిగిన రోజు కదా, నా జీవితం అంతా దాసోహం నేను అయిపోయాగా నీ కోసం, నీ మొహమే అద్భుతమాయ కదా, నేను మించిన అందం లేదు కదా, నీ కళ్ళకు తాకిన కాటుకలా, నీ పెదవిపై నవ్వును నేను కదా, దేవుడు పంపిన దేవతన తన సొగసుకు సాటి లేరు కదా, అరి మౌనంలో మహారాణివిగా నీకు నచ్చిన ప్రియుడు నేను కదా, ప్రేమలో పడితే మాయ కదా, నా మనసును మార్చిన వెన్నెలవా. సారీ చెప్తాను. ఓకే, ఇది కూడా వాడారు. బాగుంది. చాలా ఉన్నాయి, కొన్ని పాటలు ఉన్నాయి చెప్తున్నా. అంటే ఒక అమ్మాయిని తిట్టడం అది కాదు, మనం వీళ్ళందరూ తిడతారేమో అన్న చెప్తున్నా, అందరూ తిడతారేమో కాదు, మనకు దాకింది మనం. ఓకే, మీకు తాకింది మీరు అంటున్నారు. నేను మళ్ళీ మంచి వాడినా కదా అన్న. ఇప్పుడు మళ్ళీ అదే చెప్పినా కదా, ఒక అమ్మాయి కలకత్తా రేపు, మళ్ళీ అక్కడ అన్యాయం జరిగితే మళ్ళీ అన్యాయం గురించి వాడలేనా? అది మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ ఏదైతే ఉందో అది మనం ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకా ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా? ఉన్నాయన్న, ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కానీ ఆల్బమ్ తీయాలి ఫస్ట్. ఆల్బమ్ చాలా రోజులు అవుతుంది ఆల్బమ్ తీయాలని, మధ్యలో చాలా కష్టాలు వచ్చి పోతున్నాయి, అది అటు ఇటు పోతున్నాయి. ఓకే, వేరే పాటలు తీయాలి, యూట్యూబ్ ఛానల్ కూడా చిన్నగా లేపుకోవాలి కదా. ఎప్పుడన్నా భక్తి మీద రాశారా? భక్తి మీదనా అన్న, ఇది ఒక పెద్ద నాకు నిజం అంటున్నా, ఒక శివుని మీద పాట రాసిన ఎట్లా అంటే, శివుని మీద పాట రాయాలని ఒక పట్టుదలతో రాసిన. ఫ్లాప్ అయిపోయినా, నేను స్టూడియోకి పోయినా, రికార్డ్ చేసుకున్నా, పాట గట్టిగా వాడేసిన, ఫుల్ ఎయిడ్ చేసిన. నాకు అర్థమైపోయింది పాట ఫ్లాప్ రా అని అర్థమైపోయింది. ఫుల్ ఎయిడ్ చేసిన. నాకు గాని పంటరా, నాకు సెట్ కాదురా అనుకున్నాను నేను అప్పుడు. ఓకే, పాట నాకు సెట్ కాదు రవి, నాకు ఫుల్ ఎయిడ్ చేసిన. ఇక అరే శివుని మీద పాట ఏంది రవి అమ్మ, నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే ఇప్పుడు నిన్నానికి వచ్చేది తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు అయితే తీస్తారు చెప్తున్నా, అంటే మంచిగా ఉన్నాయి అన్న, బార్స్ మంచిగా ఉన్నాయి, అదే లైన్స్ మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి, కానీ ఎందుకో ఇక అది రిధం పోయింది అలా, ఆ బీట్ మంచిగా లేదు. అయినా ఫిర్బీ అంటే ట్రై చేద్దాం అనుకున్నాను, ట్రై చేసిన, గట్టి కొరిగినా పోయింది. వర్డ్స్ మంచిగా ఉన్నాయి దాంట్లో. ఓకే, వర్డ్స్ అదొకటి చాలా బాగా పాడతాను. శివుని మీద వాడతా, రాముని మీద వాడతా. ఓకే, ఉందన్న ఆలోచన ఉంది, కొంచెం ట్రై చేస్తున్నా, కానీ ఎట్లా పడతాడు రాయొద్దన్న, అది కొంచెం ఉండాలి. అవును, అదే రాస్తా, అదొకటి రాస్తా. అన్న హీరో అయితే ఫుల్ చిల్ అయినా మళ్ళీ వెళ్ళి చిల్లి కావాలి అంటే, చిల్లి అంటే ఈ చిల్లి కాదు, ఓకే, దేవుని దేవాల మనకు అది అలవాట్లేదు. సో ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు మన దగ్గర ఒక చిన్న టాస్క్ ఉందన్న. టాస్క్ అంటే ఏంటిదంటే, ప్లక్ కార్డ్స్ ఉంటాయి, 30-35 కార్డ్స్ ఉంటాయి. ఓకే, ఆ కార్డ్స్ మేము చూపిస్తాము, అందులో ఏదైతే ఉంటుందో మీరు ఒక్కొక్కటి 4 లైన్లు పాడాలి. 4 లైన్ల అంటే 35 కార్డ్స్ అన్న, 4 బార్స్ 30 అంటే ఒరే వాటి లెక్కలు కూడా 4 బార్స్ అంటే 16 కౌంట్ కదా అన్న. 35 కార్డ్స్ ఎన్ని కార్డ్స్? 30-35 కార్డ్స్. ఒకవేళ ఆ కార్డ్స్ అన్ని పాడిర్రంటే మీరు ఇప్పుడు చేయాలనుకుంటారా, నెక్స్ట్ మంత్ చేయాలనుకుంటారా, ఎప్పుడు చేయాలనుకుంటారో మా సైడ్ నుంచి మేము కెమెరా స్పాన్సర్స్, లైటింగ్ స్పాన్సర్స్, ఆర్ మా దగ్గర ఉన్న ఏ ఎక్విప్మెంట్ అన్నా మీరు తీసుకువెళ్ళొచ్చు అన్నా. చేసేవాని నా మీద అయితే నమ్మకం పెట్టుకోకు. ఓకే, నేను చెప్తున్నా మళ్ళా. డన్, లెట్స్ ట్రై. ఓకే, డన్. కార్డ్స్, మ్యూజిక్ స్టార్టా? చెక్ ఇట్ అప్. ఒక్క నిమిషం బీట్ రాని అన్న. యా
4 ఏళ్ల కింద నేను పిజ్జా హౌస్ కి పోయిన నేను బర్గర్ కూడా తిన్న మా పిల్లతోని కూర్చొని మొత్తం అంతా పైసలంతా బిల్లు నేను కట్టేసిన బాయ్ నువ్వు కాల్ మీద కాల్ చేస్తావంటే దమా ఖరాబ్ చేయక నాకు ఇంటికా నుంచి వచ్చేసిన అదే ఫోన్లో మాట్లాడినా అర్థమైందా అన్న నీకు మెల్లగా ఇచ్చేస్తా మీద నా ఫ్యాన్ కూడా చిన్న నేను అప్పుడే నీకు చెప్పిన మీద ఫ్యాన్ లేదు బాయ్ ఫిర్బి నేను ఏమంటున్నావు సౌండ్ జరా తక్కువ వస్తుంది అందుకే నేను యా 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 ఓకే 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 ఇస్తా చల్ మా ఇంట్లో లైట్ లేదు కరెంట్ లేదు చీకట్లా చాలా రోజులు నేను ఉన్నా ఎన్నో బాధల్లా ఫిర్బి నేను ఎప్పుడు కూడా ఉనకలేదు చిన్న అనుకుంటా చాలా మంది వచ్చేస్తున్నారన్న అరే వీడియోకి కావాలి నాకు కెమెరాకి కూడా కెమెరా ఫిర్బి నేను చెయ్యాలంటే కావాలి నాకు కెమెరా ప్రతి ఒక్క వీడియో సాంగ్కి కావాలి ఈడ కెమెరా ఫిష్ అలా రబ్ చేస్తున్నా ఏమంటున్నావు బాయ్ ఎంట్రీ సై చాలా గరం మీద ఈడ ఉంటాడు ఎప్పుడు కూడా తక్కువ అయ్యా ప్రతి ఒక్క బార్ నేను ఈజీగా నేను ఇచ్చేస్తా ఎవ్వని కూడా టక్కరేనా పొద్దుగాల లేచి నేను చాయ్ బండి కాడ పోయి చాయ్ తాగుతా అంజద్ బాయ్తో 2 సార్లు వాట్ ద ఫాక్ ఓ మై గాడ్ డీజే టింకు పాటలు ఎన్నో క్రేజీగా మైక్ మీదకి వస్తే అంటావు ఎంత సాయి రాయిగా ఏమంటున్నా క్రేజీగా నేను ఇచ్చేసాగా అందరు ఈడ ఒక్కటే కానీ రెండు రోడ్ నాకు తెలిసిన బంద్ యా రోడ్ నాకు తెలుసు బాలాజీ నగర్ తుండ యా రోడ్ ఓకే డన్ కంటిన్యూ రోడ్ బాలాజీ నగర్ అంటే మాధాపూర్ దాకా నేను బండి మీద వచ్చేసిన మా మున్నా కానీ ఎక్కించుకొని థండర్ బోల్ట్ పవర్ మనకు అక్కర్లేదు తెలుసు కదా కాలంలోన బలం నాది మాటలన్నీ నిజం రాత్రి నేను పోయిన సినిమా ఏమైంది హిట్ చాలా కరెక్ట్ హిట్ అయింది మా దోస్తు కానీ చెల్లె భారత్ కార్లో తీసుకొని వెళ్ళిపోయిన పెళ్లి కొడుకుని దావత్ అంతా వేసుకున్నాం ఫిర్బీ ఇక్కడ చాలా ఉన్నాయి చెయ్యాలి ఇంకా చాలా పోలీసు వాళ్ళు నాకు నచ్చదు లైట్ తీసుకొని వదిలే భయ్యా బ్రేకప్ ఈ స్టోరీలు అన్నీ చాలా అయినా లైట్ తీసుకో బీట్ చేయాలి చేంజ్ చేసి హాప్ ఎందుకు టెన్షన్ తీస్తావు ఫ్లైట్లో నా వెళ్ళిపోతా ఫ్యూచర్ మీద నేను బీట్ అయితే నువ్వు ఆన్ చేసుకో భయ్యా నువ్వు చూడు అయినా కూడా వదిలిపెట్టా టక్కర్ నేను ఇచ్చేస్తున్నా ఏమంటున్నావు మున్నా నువ్వు బిట్ బాక్స్ నేను కొట్టినవంట కొట్టేసే బిట్ బాక్స్ వెళ్ళిపోదాం సింహాలన్నీ పనికిరావు మా ముందైతే తెలుసు కదా ఎందుకంటే నేనే లాయర్ ఏమంటున్నా యూనిటీ లేదు ఈడ హైదరాబాద్ సిటీలా పండ్లను ఉన్నాయి కానీ నాకు వద్దుపేట ఎర్రగడ్డ మోతాబారి మొత్తం అంతా ఖరాబ్ అయిన పండ్లు మొత్తం కచ్చా డన్ అన్న మీరు గట్టిగా ఇచ్చారు నేను కూడా మీ స్లాంగ్లో మాట్లాడుతున్నా బట్ కొన్ని జగలలో అక్కడిక్కడ అయింది 3-4 కార్డ్స్ తర్వాత ఆపాలి ఎందుకంటే ఆడియన్స్ చూసి అన్న నువ్వు చీటింగ్ చేయదంటారు కానీ మీ ఆ ఫ్లో నచ్చి అంటే చీటింగ్ అంటే నన్ను అంటారు మిమ్మల్ని కాదు ఇక్కడ ఎవరు ఆగినా కానీ మనం అక్కడికి మ్యూజిక్ ఆపేసినాం మీరు ఒక జగలలో స్టక్ అయినా కానీ ఆపినా నాకు పర్సనల్గా నచ్చి అంటే అంటారుగా మీ ఆ వైబ్ అనొచ్చు ఆ చిల్ అనొచ్చు నెక్స్ట్ లెవెల్ అన్న మళ్ళీ వచ్చినప్పుడు ఇలాంటి కార్డ్స్ కాదు మొత్తం 350 పెట్టినామని మీరు పాడేయాలి అరే ట్రై చేస్తున్నా ఫ్రీ స్టైల్ ఇన్ని రోజులు నాకు ఐడియా లేకుండా కానీ ఈ మధ్య ట్రై చేస్తున్నా వస్తుంది టైం వస్తుంది దానికి కూడా ఓకే దాని మీద పర్ఫెక్ట్ లేని నేనే ఒప్పుకుంటా ఫ్రీ స్టైల్ మీద అంత పర్ఫెక్ట్ లేని నేను కానీ చేస్తున్నా ఓకే వస్తుంది మీకు ఒక చిన్న మొమెంటో ఓకే మూమెంట్ M3 సాయి తోటి ఫుల్ చిల్ అయినాం ఫుల్ చిల్ మీరు కూడా చిల్ అయ్యారు అనుకుంటా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఒక్కసారి కలిసినప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ చిల్ అవుదాం ఓకే అన్న డన్ గాయస్ క్రేజీ ఉంది మొత్తం ఇంటర్వ్యూ అంతా మన ప్లాట్ఫామ్ క్రేజీ మొత్తం ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ని కూడా పాతలోని కొత్తలోని అందరం తీసుకొని వచ్చి ముంగర ఎంకరేజ్ చేస్తారు అందరికి తెలిసింది కదా అస్లీ అవాస్ క్రేజీ బ్రో అస్లీ అవాస్ ఇలాంటి ఇంకా ర్యాపర్స్ని కూడా తీసుకొని వచ్చారు తెలుగు ఆర్టిస్టులు కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తారు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి గంట కూడా కొట్టండి ఏదో వాళ్ళు చెప్తారు బాయ్ చెప్పేసి గంట కొట్టాలి కొడతారు కదా బాయ్